హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఎన్ఈపి 2020 గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం టెక్స్ట్ బుక్ నుంచి. అయితే ఈ వీడియోలో మనం ఈ చాప్టర్ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూడబోతున్నాం టెక్స్ట్ బుక్స్లోవే. దయచేసి అందరూ చూడండి, గమనించండి. లాస్ట్ వరకు 39 బిట్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ కూడా మీకు ఆన్సర్తో చెప్పబడుతుంది కనుక ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఆన్సర్, ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. మనకి ఇది డిఎస్సిలో 5 మార్క్స్కి 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మనకి ఆప్షనల్గా వదిలేయడానికి అయితే లేదు. 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది కనుక పర్ఫెక్ట్గా చదవాలి ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ని. కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ కూడా మీరు వినండి, చక్కగా ఆన్సర్ చేయగలిగిన వాళ్ళు చేయండి, లేదంటే ఆన్సర్స్ చదవండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ డిఎస్సికి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ నష్టపోరని ఈ ఛానల్ నుంచి నేను మీకు ఖచ్చితంగా అయితే చెప్పగలను. సరే, మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూస్తాం. 21వ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం. 21వ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం అంటే ఈ సెంచరీలో జాతీయ విద్యా విధానం ఏంటి అంటే ఎన్ఈపి 2020. ఈ విద్యా విధానంలో పాఠ్య, సహపాఠ్య, వృత్తి, సాధారణ అని తేడాలు ఉండవు. అది కూడా ఎన్ఈపి 2020. 3 సంవత్సరాలు 18 నుండి 18 సంవత్సరాల వరకు విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాందే అన్నది కూడా ఎన్ఈపి 20. నెక్స్ట్, జాతీయ విద్యా విధానం 2020 రూపకర్త కస్తూరి రంగన్. జాతీయ విద్యా విధానం 2020లో ప్రతిపాదించినది ఏంటి అంటే మధ్యాహ్న భోజనం అందించాలి, అట్లాగే మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించాలి. అట్లాగే జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించింది ఏంటిది అంటే 5+3+3+4 అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్ క్లాస్ ఈ 5, అట్లాగే 3rd, 4th, 5th ఇవి, తర్వాత 6th, 7th, 8th, తర్వాత 9th, 10th, 11th, 12th ఇవన్నమాట. జాతీయ విద్యా విధానం ప్రతిపాదించింది ఎవరు అంటే వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక విద్యా జోన్ల ఏర్పాటు, సాంఘిక ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధ్యాయ విద్యార్థి 1:25 అంటే 25 స్టూడెంట్స్కి ఒక టీచరు. అట్లాగే సాధారణ ఉపాధ్యాయులు ఉన్న విద్యార్థులు ఉన్న చోట ఏంటంటే 1:30 స్టూడెంట్స్కి 1 టీచర్ అన్నమాట. నెక్స్ట్, మనం ప్రస్తుతం అభ్యసన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. చదవడం, వ్రాయడం, కనీస గణిత ప్రక్రియలు చేయలేని పిల్లలు 5 కోట్ల మంది ఉన్నారు అని చెప్పింది ఎవరు అంటే ఎన్ఈపి 2020. జాతీయ పునాది అక్షరాస్యత సంఖ్యాత్మక కమిషన్ను ప్రతిపాదించింది ఎవరు అంటే ఎన్ఈపి 2020. సాధ్యమైన చోట్ల కనీసం 5 తరగతి వరకు, వీలైనంత వరకు 8వ తరగతి వరకు, ఆ పైన ఇంటి భాష, మాతృభాష, ప్రాంతీయ భాష బోధన మాధ్యమంగా ఉండాలి అన్నది ఎవరు అంటే ఎన్ఈపి 2020. ఇవన్నీ ఎన్ఈపి 2020 గురించి ఈ క్వశ్చన్స్, వాటి ఇంపార్టెన్స్ మొత్తం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఈ ఎన్ఈపి 20 నుంచి వచ్చిన ఏ బిట్ అయినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎల్ఎన్ని విస్తరించండి అని ఇచ్చారనమాట. ఏంటంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఉపాధ్యాయ విద్య గురించి చేసిన ఎన్ఈపి 2020 సూచనలు ఏంటి అంటే ఈ పైవన్నీ 4 సంవత్సరాలకు ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్సులు ప్రారంభించాలి, ప్రతిభ, పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, కస్తూర్బా విద్యాలయాలను 12వ తరగతి వరకు పెంచడం, బాలికల విద్య కోసం జెండర్ ఇంక్లూసివ్ ఫండ్ను ఏర్పాటు చేయడం. జాతీయ విద్యా విధానం 2020 విద్యాశాఖను ఇలా మార్చింది. ఎట్లా అంటే విద్యాశాఖగా. అంతకుముందు ఎట్లా అంటే మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఎంహెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఆ శాఖ కింద అయితే ఇది ఉండేది జాతీయ విద్యా విధానం. ఇప్పుడు ఎట్లా మార్చిందంటే దానికి సపరేట్గా ఒక బ్రాంచ్ని అయితే విద్యాశాఖ కింద ఇచ్చిందనమాట. పరాక్ జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఏర్పడింది. దీని ఉద్దేశం ఏంటి అంటే కనుక జాతీయ స్థాయిలో మూల్యాంకనం చేయడం అన్నమాట. ఒకటి మాత్రమే.
నెక్స్ట్ పరాగ్ను విస్తరించండి అని ఇచ్చారనమాట. పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ అనమాట. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 2020ను ప్రతిపాదించింది దేనికోసం అని అంటే ఈ 5 ఆప్షన్స్ అన్నీ కరెక్ట్. మల్టీ డిసిప్లినరీ విద్యను అందించాలి, బహుళ ఎంట్రీ ఎగ్జిట్లకు అవకాశం ఇవ్వాలి, ఒక అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ను స్థాపించాలి, ఐఐటి ఐఐఎంలతో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. MURU. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 2020ను ప్రతిపాదించిన దేనికోసం అంటే మనకి 1, 2, 3 అనమాట. ఈ మూడిటి గురించి అంటే ఉన్నత విద్య అంతర్జాతీయ ప్రమాణాలు సాధించాలి, ప్రపంచంలో మొదటి 100 స్థానాల్లో గల ఉన్నత విద్యా సంస్థలకు భారతదేశంలో క్యాంపస్లు స్థాపించే అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ మనం ఈ టెక్స్ట్ బుక్లోనే చదువుకున్నాం అనమాట. ప్రీవియస్ వీడియోలో అది అప్లోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ఆ క్లాస్ విన్న తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్ అయితే మీరు చూడొచ్చు. మన సంస్థలకు విదేశీల్లో క్యాంపస్లు స్థాపించే అవకాశం ఇవ్వాలన్నమాట. 2020 NEP గురించి అనమాట ఇదంతా. నెక్స్ట్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ స్థాపించాలని ప్రతిపాదించింది ఎవరు అంటే జాతీయ విద్యా విధానం 2020. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించింది దేనికోసం అంటే కనుక ఇవన్నీ భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి, భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థను ఏర్పాటు చేయాలి, భారతీయ భాషల సంస్థను స్థాపించాలి. నెక్స్ట్ జాతీయ స్థాయిలో జాతీయ విద్యా సాంకేతిక వేదిక ఏర్పాటు చేయాలని సూచించింది ఎవరు అంటే NEP 2020 అనమాట. NEP 2020 ప్రతిపాదించింది ఏంటి అంటే ఇంకా ఈ 4 CABE అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ను బలోపేతం చేయాలి, GDPలో విద్యపై ఖర్చు చేయాలి, కేంద్ర రాష్ట్ర స్థాయి సంస్థలు కలిసి పనిచేయాలి, దాతృత్వ భావనలు గల విద్యా సేవా సంస్థలకు ప్రోత్సాహం అందించాలి. పబ్బజ్జ అనే విద్యార్థి దశ ఈ కాలంలో కనిపిస్తుందంటే ఏ కాలంలో అంటే బౌద్ధ కాలంలో. ప్రస్తుతం విద్య ఈ జాబితాలో ఉంది. ఏ జాబితాలో ఉంది అంటే ఉమ్మడి జాబితాలో, అంటే మనకి సెంట్రల్ నుంచి అట్లాగే స్టేట్ నుంచి. విద్య అనేది జీవిత పర్యంత ప్రక్రియ, అంటే జీవితాంతం నేర్చుకునే ప్రక్రియ. మహమ్మదీయులలో ప్రప్రదంగా పిల్లలకు నిర్వహించు విద్యాభ్యాస ఉత్సవాన్ని ఇలా పిలుస్తారు అంటే బిస్మిల్లా. ఓకే. నెక్స్ట్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యా అవకాశాలు కల్పించడం కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఏంటిదంటే ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. NEP 86 POA 92 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభగల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు ఏంటివి అంటే నవోదయ విద్యాలయాలు. నెక్స్ట్ 1958లో శ్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్ ఎవరు అంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ. గురుకుల విద్య కాలం నాటిది వేదకాలం. వేదకాలంలో గురుకుల విద్య ఉండేదన్నమాట. 1937లో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎక్కడ అంటే వార్ధా. పరిమిత అర్థంలో విద్య అనేది 3 Rsలో ఉంటుందన్నమాట. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని నిర్వచించింది జాన్ డ్యూయూ. జీవితమే విద్య అని నిర్వచించింది ఎవరంటే జాన్ డ్యూయూ. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మొకాలే. అధో వడపోత సిద్ధాంతం ఎవరంటే మొకాలే. త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీ తప్పనిసరి నేర్చుకోవాలని ప్రతిపాదించింది ఎవరంటే కొఠారి కమిషన్. హిందీ కొఠారి కమిషన్. కలకత్తా, మద్రాస్, బొంబాయిలో విశ్వవిద్యాలయాల స్థాపన ఎప్పుడు జరిగిందంటే 1857. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది ఎవరంటే ఎస్పాల్ కమిటీ. పూర్వ ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ బ్యాగ్లను నిషేధించాలని సూచించిన కమిటీకి ఎవరు అంటే ఎస్పాలే. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఈ అభ్యసన ప్రక్రియ ఎక్కడ ఉంటుంది అంటే మనకి వేదకాలంలో ఉందన్నమాట. ఇవన్నీ ప్రాక్టీస్ బిట్స్ అనమాట. ఇవన్నీ మనకి ఈ NEP 2020 క్లాస్ వినిన తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్ చూసినట్లయితే మీకు మ్యాక్సిమం ఈ చాప్టర్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంది.
కనుక ఫ్రెండ్స్ ఈ బిట్స్ అన్నిటిని మీరు 1-2 సార్లు చదవండి, మైండ్లో గుర్తుపెట్టుకోండి. తద్వారా మీరు డిఎస్సి ఎగ్జామ్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ సక్సెస్లో మీ ఏసీటీ ఛానల్ మీతో ఉంది కనుక మీరు చాలా చక్కగా ప్రాక్టీస్ చేయండి, మంచిగా చదవండి. అట్లాగే వీడియోస్ని చూస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.